ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట నాకు శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు క్రైస్తవుడికి బైబిల్పై కనీస అవగాహన ఉండవలసిన అవసరత ఎంతైనా ఉంది. బైబిల్పై సరైన అవగాహన లేకపోతే మనము పై విన్న మాటలే నిజాలు అనుకుంటూ ఉంటాం. ఎందుకు ఈ మాట నేను గుర్తు చేస్తున్నానంటే, ఈరోజు ఒక సహోదరుడు తప్పు చేస్తే అతనిని మనం క్షమించాలి కదా, ఎందుకు అతని మీద పగ తీర్చుకోవాలి అని కొందరు మాట్లాడుతున్నారు. నేనేదో బైబిల్పై అవగాహన లేకుండా మాట్లాడుతున్నట్టు, లేదా అతనిపై ద్వేషంతో మాట్లాడుతున్నట్టు, లేదా అతనిపై నేను పగ తీర్చుకుంటున్నట్టుగా భావిస్తున్నారు. దేవుని బిడ్డలారా, సహోదరుని క్షమించలేనంత కఠినున్నైతే నేను కాదు, కానీ సహోదరుణ్ణి మనం ఎప్పుడు క్షమించాలి అన్నది వాక్యానుసారంగా తెలుసుకోవాలి. లూకాసు వార్త 17వ అధ్యాయము 3వ వచనాన్ని చూడగలిగితే, మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి, నీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతనిని గద్దించుము అంటున్నాడు. సహోదరుడు తప్పు చేస్తే ఏం చేయాలట? గద్దించాలట. ఎప్పుడు గద్దించమన్నాడు? ఎక్కడ గద్దించమన్నాడు? బహిరంగంగా గద్దించమన్నాడా, లేదా పర్సనల్గా వ్యక్తిగతంగా గద్దించమన్నాడా, లేదా సంఘము ముందు గద్దించమన్నాడా? గద్దించుము అన్నాడు తప్పు చేస్తే. మరి ఎప్పుడు గద్దించాలి అని అంటే, ఒక సహోదరుడు నా సహోదరుడు నా ఎడల తప్పు చేస్తే నేను వ్యక్తిగతంగా అతనిని గద్దించాలి. అతడు మార్పు చెందితే నేను అతనిని చేర్చుకోవాలి. అప్పటికి అతడు వినకపోతే 2-3 సాక్షుల నోట అది వారి సమక్షములో అతనిని గద్దించాలి. అప్పటికి అతడు మాట వినకపోతే సంఘము ముందు అందరి ఎదుట గద్దించాలి. అప్పటికి అతడు అంగీకరించకపోతే, మారు మనసు పొందకపోతే అతనిని మనం అన్యునిగా భావించాలి. మనం ఇంకా చేర్చుకోని అవసరం లేదు అన్నాడు. నా ఎడల తప్పు చేస్తే అదే అతడు తప్పు చేస్తే బహిరంగంగా గద్దించాలి ఆ తప్పు బయటపడినప్పుడు. మరి మనం క్షమించాలి కదండి. యేసుక్రీస్తు క్షమాగుణం కలిగిన వాడు కదండి. మనం ఖచ్చితంగా అతను క్షమించాలి కదా అని అంటారా? అవును. ఎప్పుడు క్షమించాలి? అది కూడా యేసుక్రీస్తు వారు చెప్పారు చూడండి. అతడు మారు మనసు పొందిన ఎడల అతనిని క్షమించుము. సహోదరుని మనం క్షమించాలి అన్నది మాత్రమే విన్నాం, కానీ ఆ సహోదరుడు మారు మనసు పొందిన ఎడల క్షమించమన్నాడు. ఇప్పుడు ఎవరినైనా మనం గద్దించామంటే ద్వేషంతోనా, కోపంతోనా, అతడు నాశనం అవ్వాలనా? దేవుడే దుష్టుడు నశించుట నాకు ఏమాత్రం ఇష్టం లేదన్నాడు కదా. దుష్టుడు మారు మనసు పొందాలి, అతడు చనిపోకూడదు, అతడు నశించిపోకూడదు, అతడు మారాలన్నదే దేవుడి సంకల్పం కదా. మరి సహోదరుడు చనిపోవాలని కానీ, నాశనం అవ్వాలని కానీ, అతనిపై ద్వేషంతోనో, కక్షతోటో, పగతోటో మనం ఎందుకు గద్దిస్తాం? లేదండి, కక్షతోనో పగతోనో కాదు. అతడు యావత్తు దేవుని బిడ్డలందరినీ మోసగిస్తున్నప్పుడు అతనిని బహిరంగంగా గద్దించాను. అతడి మోసాలను బయటపెట్టాను. దేవుడు వాక్యానుసారంగానే అతనిని బహిరంగంగా ఖండించాను. సమాజానికి ఇతడు చేసే మోసాలు ఇవన్నీ తెలియజేశాను. మరి ఇప్పుడు ఏం చేయాలి? అతడు మారు మనసు పొందాలిగా, క్షమాపణ అడగాలిగా, పశ్చాత్తాపడాలి కదా. పశ్చాత్తాపానికి మించిన శిక్ష, ప్రాయశ్చిత్తం ఏముంది చెప్పండి? అసలు దేవుడు మనల్ని క్షమించాలంటే మనం పశ్చాత్తాపడాలి కదా, మనకు ప్రాయశ్చిత్తం జరగాలి కదా. అంటే సహోదరుడు మారినప్పుడు మాత్రమే అతన్ని క్షమించాలి తప్ప, అతడు ఏ తప్పు చేసినా అతడు క్రైస్తవుడు గనక క్షమించమని కాదు. ఈ విధముగా దేవుడు చెప్పిన వచనాలను మనం దృష్టిలో ఉంచుకుని బైబిల్పై అవగాహన కలిగి మనం మాట్లాడాలి తప్ప, ఏవో విన్న మాటలను బట్టి మనం ఇలా హితబోధ చేయకూడదు. మీరు క్షమించాలి కదా, ఇంకా ఎందుకు మీరు కక్ష సాధిస్తున్నారు, ఇలాంటి మాటలొద్దు దేవుని బిడ్డలారా. సహోదరుడు తప్పు చేస్తే గద్దించాలి, అతడు మారు మనసు పొందితే అతనిని అప్పుడు క్షమించాలి.